జై భీమ్. నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేటటువంటి తత్వం ఆయనది. ఆయన అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు 1942 జూలై 20 నుండి 1946 జూన్ 29 వరకు 4 సంవత్సరాల 11 నెలల పాటు ఆయన పనిచేశారు. ఈయన పనిచేసిన కాలంలో మిగతా మంత్రులంతా కలిపి మంత్రుల జీతాలు పెంచుకోవడానికి ఒక బిల్లు పెట్టారు. బిల్లు పెట్టి అందరూ కూడా జీతాలు చాలతలేదు, మంత్రుల జీతాలు పెంచాలి అనుకుంటుని పెడితే వాళ్ళు ఆమోదించేదే కదా వైస్రాయ్ కౌన్సిల్లో. అయితే అంబేద్కర్ గారు ఒక్కలే ఆ బిల్లును వ్యతిరేకించారు. ఒక మంత్రి అయ్యి ఉండి మంత్రుల జీతాల బిల్లును పెంచుకోవడానికి పెట్టిన బిల్లుని వ్యతిరేకించిన వాడు భారతదేశంలో బహుశా అంబేద్కర్ గారు తప్ప ఎవరూ లేరు. ఆయన ఏమన్నారంటే, ప్రజల జీవన విధానాన్ని బట్టే మంత్రుల జీతాలు కూడా పెంచాలి, కానీ మన జీతాలు పెంచడం వల్ల ప్రజలకు పన్నుల భారం కాకూడదు అని ఆయన దాన్ని తిరస్కరించారు. అయితే ఆ తిరస్కరించినప్పటికీ వాళ్ళు బిల్లును పాస్ చేసుకున్నారు. ఎక్కువ మంది ఉండారు కాబట్టి బిల్లు పాస్ అయింది. కానీ ఆ తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత కాలానికి అంబేద్కర్ గారు మాత్రం, అందరూ పెంచిన జీతాలు తీసుకుండా అంబేద్కర్ గారు మాత్రం పాత జీతం మాత్రమే తీసుకుని తన ఆదర్శంగా నిలిచారు. ఎందుకనంటే ఆ తర్వాత కాలానికి పాత జీతాలు మాత్రం తీసుకుని, అది శీలం అంటే అదే నైతికత. మరి అటువంటి మనుషులు ఈ రోజున మరి మనకి ఒక్కొక్కరు ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీ జీతం తీసుకుంటున్నారు, ఎంపీల జీతాలు తీసుకుంటున్నారని ఈ మధ్యన మన సోషల్ మీడియా ద్వారా అవన్నీ కూడా ప్రజలకు భారమే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ విధానాన్ని నిర్ణయించారు. జై భీమ్.